హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఫిజికల్ సెక్యూరిటీ, మీ పర్సనల్ ట్రైనర్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సెక్యూరిటీ గురించి, వాటి ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి తెలియచేయడం. నేను మరెన్నో వీడియోలు ఇక మీదట అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజికల్ సెక్యూరిటీ, యువర్ పర్సనల్ ట్రైనర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెక్యూరిటీ యాజ్ ఇన్ కెరియర్. ఒకవేళ మీరు కనుక సెక్యూరిటీ ఫీల్డ్ని కెరియర్గా చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ సెక్యూరిటీగా మీరు చేరితే ముందు మీకు ఏమేమి పోస్టులు ఉంటాయి, ఎలా ప్రమోషన్స్ వస్తాయి, ఏ విధంగా మీరు పైకి రాగలరు అనే టాపిక్స్ మీద మాట్లాడదాం. ముందుగా ఎజెండా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కంటెంట్ మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే, ఫస్ట్ థింగ్ కెరియర్. అంటే మీరు ఒకవేళ సెక్యూరిటీగా చూస్ చేసుకుంటే అది మంచిదా చెడ్డదా, లేదా మీరు ఎంతవరకు ఉండగలుగుతారు. సెకండ్ థింగ్ గ్రోత్, ఏ విధంగా ఎదుగుదల అనేది ఉంటుంది ఈ ఫీల్డ్లో, దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత పే స్కేల్, జీతాలు, శాలరీస్, లేదంటే మీ పే ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం. తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్, ఏ ఉద్యోగం అయినా కూడా మనం మన సంతృప్తితో చేయలేకపోతే, ఆ ఉద్యోగం కాన్సన్ట్రేషన్తో చేయలేకపోతే అది వేస్ట్. సో దీని గురించి తెలుసుకునే ముందు, సెక్యూరిటీ కెరియర్గా ఎంచుకుంటే ఏ విధంగా ఉంటుంది. మీలో ఎంతోమంది ఇప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్గానో సూపర్వైజర్గానో చేస్తూ ఉండొచ్చు. సో మీకు తెలిసిందే, మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లోనో కాలేజ్లోనో నేను ఖచ్చితంగా పెద్దగా అయ్యాక సెక్యూరిటీ గార్డ్ అవుతానని అయితే అనుకోలేదు. ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేదంటే ఫ్యామిలీలో ఇబ్బందుల వల్లనో, ఏదో విధంగా మీరు మొత్తానికి అయితే సెక్యూరిటీగా జాయిన్ అయ్యారు, లేదా ఒకవేళ అవ్వాలనుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ప్రొఫెషన్, ఒక ప్యాషన్తో చేసే పని. సో ప్రొఫెషన్ అనేది మీరు ఎంత కరెక్ట్గా చేయగలిగితే అంత గ్రోత్ని మీకు ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఫుల్ టైమ్గా లేదా పార్ట్ టైమ్గా రెండు విధాలుగా చేయొచ్చు. దీంట్లో చేయడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే, మీరు డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది నేర్చుకుంటారు, డెసిషన్ మేకింగ్, టైంకి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ క్రియేట్ అయింది, ఒక వ్యక్తి ఎక్కడైనా ఇరుక్కున్నాడు, ఏ విధంగా అతన్ని అపాయం నుంచి కాపాడాలనేది నేర్చుకుంటారు. సో ఈరోజు సెక్యూరిటీ అనేది ఒక టాప్ క్లాస్ ఫీల్డ్ అయిపోయింది. దీంట్లో ప్రతి ఒక్క మన చుట్టూరు ఉన్న ప్రతి ఒక్క ప్రదేశంలో మీరు సెక్యూరిటీని చూడవచ్చు. ఒక షాపింగ్ మాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఒక ఐటీ కంపెనీ కావచ్చు, స్కూల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు. సో సెక్యూరిటీలో చేరాలనుకుంటున్నారు, లేదంటే చేరారు, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఒక సెక్యూరిటీ గార్డ్కి జాయిన్ అవ్వాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, దాని గురించి తెలుసుకుందాం. మీకేం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు జస్ట్ 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు దీంట్లో జాయిన్ అవ్వడానికి. ఆ సర్టిఫికేట్తోని మీరు ఏ సెక్యూరిటీ ఏజెన్సీకి వెళ్ళినా కూడా అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్స్, అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ట్రైనర్స్తోని మీరు ట్రైన్ చేయబడతారు. మీ డ్యూటీస్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏ విధంగా మీరు సైట్లో నడుచుకోవాలి, క్లయింట్స్ దగ్గర ఎలా ఉండాలి, విజిటర్ దగ్గర ఎలా ఉండాలి అనేది ప్రతిదీ మీకు నేర్పబడుతుంది. మీరు దీంట్లో ఏంటంటే ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఆన్ గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయాలనేది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, గ్రోత్ ఇన్ సెక్యూరిటీ. ఇప్పుడు ఒక ఫీల్డ్లో మీరు ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, అరే నేను ఇక్కడే ఉండాలనా, ఇంకా ఎదగలేనా, ఎదిగితే బాగుంటుందేమో, జీతం పెరుగుతుంది, పొజిషన్ పెరుగుతుంది, పేరు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది సెక్యూరిటీ ఫీల్డ్లో కూడా మనకు గ్రోత్ అనేది ఉంటుంది. మీరు సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయినట్లయితే సెక్యూరిటీ సూపర్వైజర్గా ప్రమోషన్ తీసుకోవచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్, సైట్ సెక్యూరిటీ మేనేజర్, జోనల్ సెక్యూరిటీ హెడ్, కంట్రీ హెడ్ దాకా కూడా మీరు రీచ్ అవ్వచ్చు. కాకపోతే ఇంతేనా, ఇంతకు మించి ఏం లేదా అంటే లేదు ఫ్రెండ్స్, చాలా ఉంది. మీరు ఒకవేళ అవ్వాలనుకుంటే మీ ఎంచుకునే ఫీల్డ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు సెక్యూరిటీ గార్డ్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే 4 విధాలుగా మీరు విడిపోవచ్చు. సైట్ ఆపరేషన్స్, అంటే మీ యొక్క సైట్లో జరిగే క్రైసిస్ని కాపాడుతూ అక్కడ ఉన్న ఎస్ఓపీస్ని ఫాలో అవుతూ డ్యూటీ చేసుకోవచ్చు. రెండోది ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు మీరు. మూడోది వచ్చి బ్రాంచ్ ఆపరేషన్స్. నాలుగోది ఐటీ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అనమాట. సో ఫస్ట్గా సైట్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ డిజిగ్నేషన్ వచ్చి సూపర్వైజర్గా ప్రమోట్ అవ్వచ్చు మీరు, తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్గా, తర్వాత సైట్ మేనేజర్, రీజనల్ మేనేజర్, రీజనల్ హెడ్, నేషనల్ హెడ్, జనరల్ మేనేజర్. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనింగ్ మేనేజర్, రీజనల్ ట్రైనింగ్ మేనేజర్, నేషనల్ ట్రైనింగ్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ ట్రైనింగ్.
బ్రాంచ్ ఆపరేషన్స్ చూసుకున్నట్లయితే ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్స్, ఏరియా మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్, జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్. సో ఐటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అంటే యాక్సెస్ కంట్రోల్ మరియు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్స్కి సంబంధించిన ఫీల్డ్ ఎంచుకున్నట్లయితే యాక్సెస్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్, సర్వేలెన్స్ సూపర్వైజర్, సిస్టమ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజర్, ఫిజికల్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజర్, నేషనల్ హెడ్. అపాక్ హెడ్ అనేది ఒక డిజిగ్నేషన్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మీరు ఏ ఫీల్డ్, ఈ నాలుగిట్లో ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా లాస్ట్కి మళ్ళీ తిరిగి మీరు అపాక్ హెడ్ పొజిషన్కి వస్తారు. ఈ అపాక్ హెడ్ అనేది ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి కావచ్చు, మన సైట్ ఆపరేషన్స్కి కావచ్చు, బ్రాంచ్ ఆపరేషన్స్కి కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి అవ్వచ్చు. దీని తర్వాత ప్రమోషన్ వచ్చేసి గ్లోబల్ హెడ్ అనమాట. ఒకవేళ మీ పనిచేసే కంపెనీ పూర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉందంటే అక్కడ మీకు గ్లోబల్ హెడ్ డెసిగ్నేషన్ ఇచ్చి మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి సైట్లో పనిచేసే సెక్యూరిటీని మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదే కాకుండా మీకు మధ్య మధ్యలో కొన్ని పోస్టులు కూడా నేను మిస్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల అవన్నీ మెన్షన్ చేయలేకపోయాను. ఇప్పుడు లైక్ సూపర్వైజర్ తీసుకుంటే సెక్యూరిటీ గార్డ్ నుంచి హెడ్ గార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సీనియర్ గార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్, సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అట్లా రకరకాల పోస్టులు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఓన్లీ మీరు అనుకున్నట్టుగా 10-15 పోస్టులే కాదు, దాదాపు కొన్ని 30-40 పోస్టులు పైనే ఉంటాయి. సో ఒకవేళ ఈ పోస్టులు అయితే మనం చూసాము, ఈ పోస్ట్ రీచ్ అవ్వడం ఎలా, అంత ఈజీగా అవ్వచ్చా అని మీరు అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టే ఫ్రెండ్స్. ఇంత ఈజీగా ప్రమోషన్స్ అనేటివి ఏ ఫీల్డ్లోనూ రావు, అలాగే సెక్యూరిటీ ఫీల్డ్లో కూడా. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ యొక్క టార్గెట్ని లాక్ చేసుకోండి. సపోజ్ మీరు గార్డ్గా ఉన్నారు, ఒక సూపర్వైజర్గా టార్గెట్ పెట్టుకోండి. ఇన్ని నెలలలో, ఇన్ని రోజులలో నేను సూపర్వైజర్గా ప్రమోషన్ తెచ్చుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకున్న తర్వాత యాంకర్ యువర్ సెల్ఫ్ అంటే మీ యొక్క నాలెడ్జ్ని పెంచండి. ఇప్పుడు పడవెళ్తూ ఉంటుంది, యాంకర్ అంటే ఒక దగ్గర ఆగిపోవడానికి యాంకర్ అనేది వేస్తారు. సో అక్కడ ఆగి మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క సబ్జెక్ట్ని పెంచుకోండి. మీ సూపర్వైజర్ ఏం చేస్తున్నాడు, అతని డే టు డే ఆపరేషన్స్ ఏంటిది, అతను ఏం పని చేస్తున్నాడు అనేది తెలుసుకొని ముందుకెళ్ళండి. అన్లాక్ ఆపర్చునిటీస్ అంటే మనకి ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, naukri.com అని అదని ఇదని రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో మీకు సూపర్వైజర్ వేకెన్సీస్ పడుతూ ఉంటాయి. అలాంటి వేకెన్సీస్కి అప్లై చేయండి, మీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఒకవేళ ఆ జాబ్ మీకు రాకపోయినా కూడా బాధపడే అవసరం లేదు. మీరు ఎక్కడ పొరపడ్డారు, మీరు ఎక్కడ ఆగిపోయారు, మీరు ఎందుకు అది దాంట్లో సెలెక్ట్ కాలేకపోయారు అనేది ఆలోచించండి, దాని మీద వర్క్ చేయండి, ఇంకో ఇంటర్వ్యూకి అప్లై చేయండి. అలా చేస్తూ మీరు రీచ్ ద టార్గెట్ అంటే మీ యొక్క సూపర్వైజర్ పొజిషన్ని మీరు రీచ్ అవుతారు. సో ఇలాగే సూపర్వైజర్ పొజిషన్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీ సెక్యూరిటీ ఆఫీసర్ అనేది ఉంటుంది. సో పే స్కేల్, ఇప్పుడు జీతాలు ఏ విధంగా వస్తాయి, ఇన్ని పొజిషన్స్ అంటే ఓకే, కానీ ఒక్కొక్క పొజిషన్కి ఎంతెంత జీతం వస్తుంది, ఎంతెంత సంపాదించగలుగుతారు వాళ్ళు అనే దాని మీద మాట్లాడుకుందాం మనం. సెక్యూరిటీ ఫీల్డ్ కూడా బయట ఫీల్డ్స్ లాగే మంచి ఫీల్డ్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా మీరు చాలా వరకు సంపాదించవచ్చు. అంటే సంపాదన ఒకటే కాకపోయినా కూడా ఫ్యామిలీని పోషించాలంటే సంపాదన అనేది ఉండాలి. సో దీంట్లో ఈరోజు పే స్కేల్ గురించి మాట్లాడదాం. పే స్కేల్ స్టార్టింగ్ వచ్చేసి బ్రాంచ్ ఆపరేషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ శాలరీ 12 నుంచి 18,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత సైట్ సూపర్వైజర్, ఆపరేషన్ సైట్ సూపర్వైజర్ వచ్చేసి 15 నుంచి 25,000 ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి 20 నుంచి 30,000 ఉంటుంది. సైట్ మేనేజర్కి 30,000 నుంచి 50,000 ఉంటుంది. రీజనల్ మేనేజర్ వచ్చేసి 45,000 నుంచి 80,000 ఉంటుంది. రీజనల్ హెడ్ 65 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. నేషనల్ హెడ్ 1,50,000 నుంచి 3,50,000. జనరల్ మేనేజర్ వచ్చేసి 2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా శాలరీస్ ఉంటాయి. సో మనం సెక్యూరిటీ గార్డ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి 12,000 నుంచి 18,000 నెలకి. సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 15 నుంచి 25,000. ట్రైనింగ్ మేనేజర్ 20 నుంచి 45,000. రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ 40 నుంచి 70,000. నేషనల్ ట్రైనింగ్ హెడ్ 70 నుంచి 95,000. జనరల్ మేనేజర్ 85,000 నుంచి 1,10,000. సో ఇప్పుడు బ్రాంచ్ ఆపరేషన్స్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే బ్రాంచ్ ఆపరేషన్స్ మీ సెక్యూరిటీ గార్డ్ నుంచే స్టార్ట్ చేద్దాం. 12 నుంచి 18,000 నెలకి. ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి 15 నుంచి 25,000. ఏరియా మేనేజర్ 20 నుంచి 30,000. ఆపరేషన్స్ మేనేజర్ 30 నుంచి 50,000.
బ్రాంచ్ మేనేజర్ 45,000-80,000, రీజనల్ మేనేజర్ 65,00,20,000, జనరల్ మేనేజర్ 1,50,000 - 3,50,000 వరకు, వైస్ ప్రెసిడెంట్ 3,00,000-10,00,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నెలకి. సో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలో స్టార్టింగ్ గార్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 12,000-18,000, యాక్సెస్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ 15,000-25,000, సర్వేలెన్స్ సూపర్వైజర్ 25,000-45,000, సిస్టమ్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్ SIAM వచ్చేసి 40,000-70,000, PIAM వచ్చేసి 45,000-80,000, నేషనల్ హెడ్ 65,000-8,00,000, అపాక్ హెడ్ వచ్చేసి 5,00,000-12,00,000, గ్లోబల్ హెడ్ శాలరీ వచ్చేసి 8,00,000-30 లేదా ఆ పైబడి నెలకి. సో ఇవన్నీ అచీవ్ కావాలంటే మార్గాలు ఏంటివి, మాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈ నాలెడ్జ్, ఈ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతుందని ఆలోచిస్తుంటే ఫ్రెండ్స్, మీకోసం ఎన్నో రకాల వీడియోస్ లభిస్తాయి యూట్యూబ్లో కానీ బయట ఏ ఛానల్స్లో అన్నా మీరు వెతకొచ్చు. రెగ్యులర్ మెసేజ్ అప్డేట్స్ కావాలి దీనికోసం అని చెప్పి, మీకు యాక్టివిటీస్ ఉంటే దీంట్లో ఒకవేళ థెఫ్ట్ జరిగింది ఏ విధంగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి, లేదా వేరే ఇన్వెస్టిగేషన్స్ గురించి. తర్వాత మీకు మార్కెట్లో ఎన్నో రకాల బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, బుక్స్ చదివి కూడా మీరు నాలెడ్జ్ని సంపాదించవచ్చు. సో దీనికోసం అని చెప్పి దగ్గర 150కి పైగా టాపిక్స్ మీద నా ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడతాయి. ప్రతి ఒక్క టాపిక్ మీద సూక్ష్మంగా మీకు దాని గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. మెసేజ్ అప్డేట్స్ మీరు నా ఫేస్బుక్ పేజ్, ఫిజికల్ సెక్యూరిటీ గ్రూప్ని ఫాలో అవ్వండి. ఆ గ్రూప్లో చేరండి. రోజు ఏదో ఒక అప్డేట్ పెడుతూ ఉంటాను, ఒక్కొక్క ఈవెంట్స్, ఎగ్జామ్స్ గురించి. తర్వాత యాక్టివిటీ, నా దగ్గర 300కి పైగా పజిల్స్ మరియు కేస్ ఇన్వెస్టిగేషన్స్ క్వశ్చన్స్ ఉంటే వాటిని నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ త్రూ షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, అలాంటి ఛానల్లో వీడియోస్ వచ్చినప్పుడు దాన్ని చూడండి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్స్ చేసి దాని యొక్క ఆన్సర్స్ నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఓకే, బుక్స్ వచ్చేసి దగ్గర మార్కెట్లో మీకు 4,000-30,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క బుక్ ఖరీదు. సో ఈ బుక్స్ని కూడా నేను ఫ్రీగా మీకు ఇవ్వబోతున్నాను. నా వీడియోస్ చూస్తున్నట్లయితే కొన్ని వీడియోస్లో నేను గివ్ అవే అనేది చేస్తానంటే ఒక బుక్ని చూపించి ఆ బుక్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క కాపీ అంటే పీడిఎఫ్లో ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీకు బుక్స్ లభిస్తూ ఉంటాయి. సో ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. జాబ్ సాటిస్ఫాక్షన్, ఒకవేళ కనుక మీరు దీంట్లో సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంటుంది, నేను ముందుగా చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏ పని మనం చేసినా కూడా మన తృప్తితోని, మన మనసుతోని చేయాలంటే దాంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అవసరం. మనం చిరాగ్గా ఉండి ఒక ఉద్యోగం చేసామంటే 1కి 2 జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కనుక మీరు కరెక్ట్గా ఉద్యోగాన్ని ప్రేమించి చేయగలిగితే దానంత సాటిస్ఫైడ్ జాబ్ ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. చూద్దాం జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మన లోపల నుంచి వచ్చే ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అనుకుందాం, ఒక పర్సన్ ఉన్నాడు, అతను కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అతనికి సడన్గా సూపర్వైజర్ పొజిషన్కి ప్రమోషన్ వచ్చింది. సో ఆ ఛార్జెస్ తీసుకున్న మొదటి రోజు అతనిలో ఉన్న ఆ సాటిస్ఫాక్షన్, నేనేదో సాధించాననే తపన, సాధించాననే సంతోషం ఉంటుంది చూసారా, దాన్ని సాటిస్ఫాక్షన్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ ప్రమోషన్తోనే కాదు, ఒకవేళ మీరు ఒక 30-40 మంది ఉన్న సైట్లో పనిచేస్తున్నారు, వాళ్ళందరూ చేయలేని మీరేదో వేరేగా చేసి మీకు ఏదైనా అప్రిసియేషన్ క్లయింట్ తరపున కానీ మీ ఏజెన్సీ తరపున కానీ మీకు లభిస్తుందంటే ఆ టైంలో ఆ అప్రిసియేషన్ తీసుకునేటప్పుడు వచ్చేదాన్ని కూడా సాటిస్ఫాక్షన్ అని అంటారు ఫ్రెండ్స్. కానీ కొంతమంది ఉంటారు ఒకటే సైట్లో ఎన్నో ఏళ్ళ నుంచి డ్యూటీ చేస్తూ ఉంటారు, వాళ్ళు అంటారు నేను నా ఉద్యోగంతో నేను సంతోషంగా ఉన్నానని. లేదు ఫ్రెండ్స్, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే ఇంకేదైనా వల్లనో ఆ సైట్లో పనిచేయడం అనేది జరుగుతుంది, లేదా వాళ్ళకి గ్రోత్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదు, వాళ్ళు అక్కడే ఉండి అక్కడే సుఖంగా ఉండాలనుకుంటున్నారు. సో అలాంటి ఆలోచన పెట్టుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒకటే సైట్లో ఉండి కూడా 1-2 ప్రమోషన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫీల్డ్ అనేది, సెక్యూరిటీ ఫీల్డ్ అనేది చాలా ప్యాషనేట్గా ఉంటుంది, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. రోజుకి మీకు కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటే దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు. సో చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది, మీ ఉద్యోగం చేస్తూ చాలా ఛాలెంజింగ్గా, చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఇన్ఫర్మేషన్లు నేను ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.